సార్, గతంలో వైసీపీ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. మనం అనేక డిబేట్లలో, చర్చల్లో మాట్లాడుతూ వస్తున్నాం. ఇవాళ ఏదో రాజధాని రైతుల ఏదో పరిరక్షణ కమిటీ పేరుతోని వైసీపీ నేతలు ఈ సృష్టించిన అలజడి, శాంతియుతంగా మీరు రావద్దు, మీరు గతంలో ఏం చేశారో మాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని నిరసన వ్యక్తం చేసే క్రమంలో మళ్ళీ ఇక్కడ కూడా ఉద్రిక్తతకు దారితీసే రకంగా వ్యవహరించారు కదా వైసీపీ నేతలు. తిరిగి మళ్ళీ మా మీద దాడులు చేసే ప్రయత్నం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? నవీన్ గారు నమస్తే. రవికిరణ్ గారికి అలాగే వంశీ గారికి కూడా నమస్కారాలు. ఇది నిన్న ఉండవల్లిలో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యం వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా హిడెన్ ఎజెండాతో, రహస్య ఎజెండాతో చేస్తున్న అమరావతి మీద చేస్తున్న మరొక ధ్వంసరచనగా కనిపిస్తుంది. ఊరకనే రారు మహాత్ములు అని చెప్పేసానండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మళ్ళీ అంబటి రాంబాబు గారు కానీ, లేదంటే పిన్నెల్లి కానీ, లేదంటే పేర్ని నాని గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ ఒక వ్యూహాత్మకంగా అమరావతిలో కట్లపాము చొరబడ్డట్టు, లేదా తాచుపాము చొరబడి ఆ రైతుల మధ్య ఉన్న ఐక్యతని విఘ్నం చేసి, అమరావతి పనులకు ఆటంకం చేసి, తిరిగి దాని మీద ఒక తప్పుడు సంకేతాలు పంపించేందుకు ఒక వ్యూహాత్మకంగా జరిగిన ప్రక్రియగానే భావించాలి. నేను ఎన్నోసార్లు చెప్తుంటుంటాను సార్. ఎందుకంటే అమరావతిలో ఆది నుంచి అంతం వరకు రాజధాని ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న వాళ్ళం, ఆ మహిళల కన్నీటి వెచ్చదనాన్ని కళ్ళారా చూసిన వాళ్ళం. ఆ రంపపు కోతలు, ఆ ఏడ్పులు, పెడబొబ్బలు, ఆందోళనలు అంటే కఠినాత్ముడికైనా జాలి కలుగుతుందేమో కానీ నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల కంట వెంట కన్నీరు చూస్తే ఆనందం వేసింది తప్ప జాలి కూడా కలగలేదు. నాడు పెట్టొచ్చు కదా ఇదే రైతు పరిరక్షణ కమిటీని, ఒక క్యాబినెట్ మంత్రి పంపించవచ్చు కదా, ఓని ముఖ్యమంత్రిగా హోదాలో అని జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు కదా. దుర్మార్గమైన దుశ్శాసన పర్వం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త విధ్వంసక రచనకి తెరదీశారు. నేను చెప్తున్నాను సార్, అమరావతికి వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా శ్రేణులు తలగడ దగ్గర తాచుపాము లాంటి వాళ్ళు. ఈ తాచుపాము తిరిగే కొద్దీ రాజధాని రైతులు అప్రమత్తంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, మీలాంటి నాలాంటి వాళ్ళం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. రాజధాని అభివృద్ధి పనులనైతే ఎలా అయితే మనం కాపాడుకుంటామో ఈ రాజధాని మీద జరుగుతున్న విష ప్రచారాన్ని కూడా తిప్పికొట్టగలగాలి. జస్ట్ ఇప్పుడే ఒక గంట క్రితం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారితో ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నేనే ఒక మెసేజ్ పంపించాను. ఈ ప్రజా రాజధాని అమరావతి పనులను పర్యవేక్షించేందుకు, లేదంటే అమరావతి మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం తరఫున అమరావతిలో ఒక అధికార ప్రతినిధిని నియమించాలి. ఒకరినో ఇద్దరినో అధికార ప్రతినిధిని నియమించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. మీరు అడిగారు ఉండవల్లిలో ఏం జరిగింది అని. ఉండవల్లిలో ఏం జరిగింది? రైతులు స్వయాన నల్ల బ్యానర్లు పట్టుకొని మొట్టమొదటగా వాళ్ళు గో బ్యాక్ అన్నారు. జై అమరావతి అన్న తర్వాత మీరు అమరావతిలో అడుగుపెట్టమన్నారు. ఇది రైతులు నిరసన వ్యక్తం చేశారు. అలా నిరసన వ్యక్తం చేయటం అనేది వాళ్ళ హక్కు. నేను నిన్న మొన్న కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి సభల మీద రాళ్ళేసి లేదా చెప్పులేసి ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ అమరావతి రైతులకు ఉంటుంది, ఆ ప్రాంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి మా కార్యకర్తలకు బీపీ వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇచ్చాడు. మీరు భరించండి అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలకే బీపీ కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బీపీ వస్తుంది. నిజానికి ఏంటంటే వీళ్ళెవరు కూడా తిరిగిపోకూడదండి. ఆ మధ్య చీరాల్లోనో తెనాల్లోనో తురకా శ్రీరామ్ ఒక ఎమ్మెల్సీ మీద, ఒక మాజీ ఎమ్మెల్యే మీద, బోండా ఉమామహేశ్వర గారి మీద, బుద్ధా వెంకన్న మీద చేసిన దాడి తీరు చెప్పండి. ఏ తప్పు చేశారు వాళ్ళు? ఎన్నికల పర్యవేక్షకులుగా పోతే కారును ధ్వంసం చేస్తే పోలీసు వాళ్ళు దగ్గరుండి తురకా శ్రీరామ్ ఆపలా. బుద్ధా వెంకన్ననే బోండా ఉమాని ప్రాణాలు రక్షించుకోమని పంపించారు. ఇంకో మాట చెప్తాను, ఒక లెక్క చెప్తాను సార్.
మొత్తం భూములు ఇచ్చిన 34,000 ఎకరాల్లో మొత్తం రైతుల సంఖ్య 28,881 మంది. ఇంటూ కుటుంబానికి 3 వేసుకున్నా కూడా దాదాపు 1,00,000 మంది భూములు ఇచ్చిన జనాభా కలిగిన కుటుంబాలు. ఏనాడు దాడి చేయలేదే, ఏనాడు తాడేపల్లి పోలేదే, ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీని దించలేదే, ఆ నందిగం సురేష్ ఫ్లెక్సీని కూడా దించలేదు కదా. అంత శాంతియుతంగా పోరాటం చేశారే. మీరు ఎప్పటికీ మావిగానే అని అంటున్నారు. మీ రాజధాని మావిగానే అన్నప్పుడు ఈ దిక్కుమాలిన మావిగానే ఎక్కడదో మరి ఉత్తర కొరియానో చైనాలో భాష పెట్టుకున్నారు. అసలు ఆ పదాన్ని ఉచ్చరించడానికి ఆ పేర్ని నానికి కానీ అంబటి రాంబాబు గారికి సిగ్గు కూడా వేయడం లేదు. మావిగానే ఏ మావిగాని ఆయన ఉసుకుంటే ఉసుకొనేనా అలా మావిగాని పెట్టుకున్నారు. మీరు మావిగాని సిఆర్డిఏ పెట్టుకోవాలి, ఏమన్నా ఎంఆర్డిసిఎల్ పెట్టుకోవాలి. సిఆర్డిఏ కమిటీ ఎలా పెడతారు? ఇప్పుడు క్యాపిటల్ రీజనల్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ అది. మీరు క్యాపిటల్ని అంగీకరించడంలా మళ్ళీ మేము అధికారంలో భూములు పంచేస్తాం, తుంచేస్తాం, ఇచ్చేస్తాం అంటున్నారు. సార్ ఎంత దుర్మార్గం అంటే సార్, అమరావతి భూములను జగన్మోహన్ రెడ్డి గారు వేలం పెట్టారండి, మీకు గుర్తుందో లేదో. ఎకరం 7 కోట్లకి ఈ వేలం ద్వారా వేలం పెడితే ఎవరో దాన్ని కొనుగోలు చేయడానికి ఎవరు రాలా. హృదయం ఉన్న మహారాజులందరూ కూడా అది రాజధాని, పాప రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు, అలాంటి భూముల్ని కొంటే ఇలలోకంలో కాదు స్వర్గలోకంలో కూడా శిక్షలు పడతాయి అని భావించి ఎవరో కొనలా. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా క్యాపిటల్ రీజన్ కేటాయించిన, అంటే పారిశ్రామికాలకి కేటాయించిన R4 జోన్, R3 జోన్ని నివేశన స్థలాలుగా మార్చి చుట్టుపట్టాలుగా మార్చిండండి. అంటే దళితులకి లేదా దళితుల మధ్య వేరే కులాలకి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశాడు. 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి మారు దొబ్బేసి వాళ్ళకి ఆధార్ కార్డులు సృష్టించి ఓట్లు సృష్టించి మంగళగిరిలో గెలవాలనే ప్రయత్నం చేశాడు సార్. మొక్కకు నీళ్లు పోసిన పాపాను బాగలేదండి. ఏ ముఖం పెట్టుకుని అమరావతి పోతారండి? రైతులు అడిగారు, తప్పేముంది? మీరు మావిగానే అన్నప్పుడు, మీరు అమరావతి మీద అలాంటి క్షుద్ర ప్రయోగాలు చేసినప్పుడు మీకు వచ్చే నైతిక అర్హత ఏముంది? ఎందుకు వెళ్తున్నారు చెప్పండి సార్. ఏ రైతులు ఆహ్వానించారండి? ఏ రైతులు ఆహ్వానించలేదు నవీన్ గారు. మీకు రాజధానికి భూములు ఇవ్వనన్న వాళ్ళు 2015 నుంచే మేము భూములు ఇవ్వమని కొద్దిమంది కోర్టులకు వెళ్ళారు. రాజధాని పనులు జరుగుతున్నా, రాజధాని ఉద్యమం జరుగుతున్నా, రాజధానిలో యుద్ధం జరుగుతున్నా ఆ రోజు గురించి కూడా ఆ 15 మంది 20 మంది రైతులు మేము భూములు ఇవ్వమని భీష్మించుకుని కూర్చుంటే ఈ రోజు నా భూములు అక్కరొచ్చి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, భూసేకరణ నోటిఫికేషన్. దాంతో వీళ్ళు చెప్పుకోవటానికి వెళ్ళారు. ఏ పొలాలు బలవంతంగా లాక్కుంటున్నారు సార్? ఒక మాట చెప్తాను, భూములు బలవంతంగా లాక్కుంటే 12 సంవత్సరాలకు వాళ్ళ దగ్గర ఎట్టుంటాయండి? నేను అడుగుతున్నాను ఓ ధర్మ ప్రశ్న. అంటే 12 ఏళ్ళుగా లాక్కుంటూనే ఉంటుంటుందా? 90% మంది భూములు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే ఈ 10 మంది భూముల్ని బలవంతంగా లాక్కుంటుందా? అలా లాక్కునే ఉద్దేశం ఉందా? ఆఖరికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన 2-3 రైతులు కూడా భూములు ఇచ్చేశారు. అంటే ఏదో కుట్ర చేయాలి సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో అలజడి చేసే పని తప్ప, ఆ రోజు కూడా అంతే కదా, పని తప్ప 3 రాజధానుల శిబిరం ఏర్పాటు చేసి అక్కడ మద్దతే లేకపోయినా ఒక 10 మందిని ఆటోలో తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం, కవ్వింపు చర్యలు ఇవన్నీ చూశారు కదా. అది 3 రాజధాని శిబిరం కూడా కాదు నవీన్ గారు, ముక్కా చెక్క శిబిరం. ఉదయం చికెన్ ఇచ్చేవాళ్ళు, సాయంత్రం మటన్ ఇచ్చేవాళ్ళు. కృష్ణలంక మీదను గుంటూరు జిల్లాలో నిరుపేదలందరినీ కూడా ఆకట్టుకొని నివేశన స్థలాలు ఇస్తామని ఒక శిబిరం పెట్టి దానికి ఒక నాయకుడిని పెట్టేసి నందిగం సురేష్ గారు రోజుకు 2 లక్షల రూపాయలు పోషించి ఖర్చు పెట్టాడండి. ఆ శిబిరం మీద దాడికి వెళ్ళామనే మా ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి కృష్ణాయపాలెం దళితుల్ని బేడీ వేసి బస్సుల్లో తిప్పి 36 రోజులు జైల్లో పెట్టారు. కాబట్టి అంటున్నాను, మీరు రాజధాని మీద అంత విధ్వంసక చర్య చేసిన తర్వాత మీకు ఓటర్కి మనసెట్ వచ్చింది? అసలు మీరు మనుషులేనా? నాకు అనిపిస్తుందండి నవీన్ గారు, అత్యాచారం జరిగిన బాధితురాల్ని, అత్యాచారం చేసిన నిందితులు పరామర్శిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో, హత్య చేసిన కుటుంబంలోని సభ్యుల్ని, హత్య చేసిన నిందితులు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఎంత పరమ అసహ్యంగా ఉంటుందో, అంబటి రాంబాబు గారు అమరావతి పోవడం కూడా అంత అసహ్యం అనిపించింది. మీరు అమరావతిని అంగీకరించినప్పుడు, అమరావతి రాజధాని మీ నాయకుడు ఉద్బోధించినప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, అప్పుడు మీకు ఏదన్నా అమరావతిలో కాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు అమరావతి మీద కత్తులు దూసి ఉత్తుకు మీద కత్తులు పెట్టి, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు అన్యదా భావించబోతే మళ్ళీ గనక ఇలాంటి ప్రయత్నాలు చేస్తే రైతులు వెంటబడి తంతారు.
తనైనా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే రైతులు అంత ఆవేశంగా ఉన్నారు సార్. అన్ని అబద్ధాలు ఎవడ పారేస్తాడు సార్. నవీన్ గారు మన అక్క మీదో మన తల్లి మీదో మన చెల్లి ఎద మీద చెయ్యేసి అరెస్ట్ చేస్తే, పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేస్తే ఆ రోషం ఏంటో తెలుస్తుందండి. ఆ కడుపును పుట్టిన బిడ్డలాగా ఇంత దుర్మార్గమైన నీచమైన, అసలు ఒక ఆయన అయితేనండి మునితోక అనిల్ కుమార్ అని చెప్పి ఎమ్మెల్సీ, ఆయన ఏకంగా 3 రాజధానులు పాదయాత్ర చేసిండు. వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 రాజధానుల పాదయాత్ర చేసిండండి. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం రాజధాని ప్రాంత వాసులమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాదయాత్రలు అనుకున్నారు? రాష్ట్రంలో ఎవరో ఇలాంటి పాదయాత్ర చేయలా. మీకు ఇంకో మాట కూడా చెప్తా. నందిగాం సురేష్ ఎంపీ హోదాలో నందిగాం వచ్చినప్పుడు రాజధాని ఉద్యమ శిబిరంలో గులాబీ పువ్వు ఇచ్చి అమరావతికి మద్దతుగా గులాబీ పువ్వు ఇవ్వటానికి వెళ్తే ఏరి కోరి కమ్మల మొత్తాన్ని సెలెక్ట్ చేసి 14 మంది కమ్మల మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టేసి 34 రోజులు జైల్లో పెట్టారు. ఆ మిత్రులందరూ నా పరిచయమే. అచ్చంగా కమ్మల్నే సెలెక్ట్ చేశాడు. ఇంకా ఏ కులాన్ని కూడా సెలెక్ట్ చేయాల. వీళ్ళు కూడా అమరావతి గురించి మాట్లాడితే సార్, నిన్న ఆయన మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది. ఏమి అమరావతి రాకూడదా? అమరావతి మా రాజధాని కాదా? మీ రాజధానేనా? బిల్లు పాస్ చేయండి. ఏం బిల్లు పాస్ చేయటం అంటే ఒక విధ్వంసక చర్య జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలండి. పెడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాజధాని మీద జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, ఆ అబుద్ధి నమూనా అంటే వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పేందుకు కూడా ఒక కమిటీ లాంటిదో, ఒక అధికార ప్రతినిధి లాంటిదో వేచి విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు చెప్పినట్లుగా నిజమే, తీసుకెళ్దామని. ఆ రకంగా ఒక కమిటీ ఉండాలి, వివరించేందుకు ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి ఈ కుట్రలన్నింటినీ. ఒకసారి నేను రవికిరణ్